ఆంధ్రప్రదేశ్లో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఈవో శ్యామలారావును సైతం ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘల్ను నియమించారు. శ్యామలారావును సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా నియమించారు. అనిల్ కుమార్ సింఘల్ తన బదిలీతో మరోసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఐఏఎస్ బదిలీలు చేపట్టింది. ఆ సమయంలో సైతం అనిల్ కుమార్ సింఘల్ను టీటీడీ ఈవోగా బదిలీ చేసింది. నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకు అనిల్ కుమార్ సింఘల్ అదే పదవిలో కొనసాగారు. ఏడాదికే టీటీడీ ఈవో శ్యామలారావు బదిలీ అయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్యామలారావును ఈవోగా నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే పాలక మండలి ఏర్పడిన తర్వాత శ్యామలారావుకు చైర్మన్ కు విభేదాలు తలెత్తాయి. గతంలో డిప్యూటేషన్ పై వచ్చిన వారిని తొలగించాలంటూ సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ శ్యామలారావు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ ఎస్టేట్ విభాగంతో పాటు ఎస్వీబీసీలో ప్రక్షాళన వదిలేసి గతంలో వివాదాల్లో ఉన్నవారికే పెద్దపీట వేశారని ఆరోపణలు వినిపించాయి. బదిలీల వ్యవహారంలో గతంలో పనిచేసిన అధికారి మాటకే విలువ ఇచ్చాడని కూటమి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రక్షాళన వేగంగా జరగకుండా చాలా మంది బదిలీల విషయంలో పట్టించుకోలేదనేది శ్యామలారావు పైన ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. విజిలెన్స్ 50 మందిపై నివేదిక ఇచ్చినప్పటికీ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపించాయి.